Okay, I am live. I am back. సౌండ్ వస్తుందా కరెక్ట్గా? ఐ థింక్ ఓకే. హలో హలో. వస్తుంది వాయిస్. ఒకసారి కన్ఫర్మ్ చేయండి వస్తుందా లేదా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా? సో 5:50 అని వాట్సాప్ గ్రూప్లో చెప్పాను. సేమ్ అలాగే 5:15కే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో నేను ఇది డిస్క్రిప్షన్ అప్డేట్ చేశాను. సో వాట్సాప్ లింక్ ట్రై చేయండి, వర్క్ అవుతుంది. వర్క్ అవ్వకంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నెంబర్తో నాకు మెసేజ్ చేస్తే నేను యాడ్ చేస్తాను గ్రూప్లోకి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏమోనబ్బా. ఓకే, చూద్దాం ఈరోజు ఏం ప్రాబ్లము. పర్లేదు, 52 ప్రాబ్లమ్స్ చేసాం, ఎక్కువే. సో ఇప్పుడు మనకి లెక్చర్ 2 అనమాట. 1 minute గైస్. ఆకాష్ చెప్ప ఆకాష్, మీరు స్ట్రీమింగ్లో ఉన్న మన చేస్తారా? ఓకే. ఓకే, చిన్న కాల్ వచ్చింది. సో 5:15కి స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా అందరికీ? సో అంతలోపల క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చదవండి. ఎట్టా లీడ్ కోడ్ ఉంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. వాడే ఇస్తాడు టెస్ట్ కేసెస్. లీడ్ కోడ్ లేకుంటేనే ప్రాబ్లం. సో ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, చూస్తున్నాను. మీకు ఏమైనా అర్థమైందేమో చూడండి. క్వశ్చన్ చదవండి ఒకసారి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే డన్. ఏంటబ్బా ఈరోజు క్లాస్కి ఎవరు రాలే? ఓకే, సో హియర్ ఇస్ ద ప్రాబ్లం. సో ఇంకో 5 minutes ఉంది, విల్ వెయిట్. ఎవరైనా వస్తారేమో. వచ్చినా రాకపోయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నట్టు. లేదా వచ్చారు గైస్. ఎవరైతే వచ్చారో కొంచెం మెసేజ్ చేయండి గైస్. చాట్ చేయండి, చాట్ చేస్తేనే తెలుస్తుంది. లేకంటే నాలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అనమాట, ఫన్ ఉండదు. ఈరోజు క్లాస్ తక్కువ టైమే. ఈ క్వశ్చన్ చాలా ఈజీ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీ, ఇంకా చేయడం కూడా ఈజీ అనమాట. సో మనకి అంత టైం ఏం పట్టదు. సో మీరు కామెంట్ చేస్తే మీ దగ్గరే చెప్పిస్తా ఆన్సర్ ఎలా చేయాలో, లాజిక్ అంతా. చురురురురు. 1 2 3 5 6 7 8 9. సో 5 minutes ఉంది. ఎవరైనా ఏదైనా చాట్ చేసేటట్టుంటే చాట్ చేయండి, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఈజీ కాబట్టి లైక్ ఎగ్జాక్ట్ 5:15 స్టార్ట్ చేస్తాను. రోహిత్, హాయ్ రోహిత్. సిఎస్పి ప్రాజెక్ట్ అయిందా రోహిత్? రేపు ఉందిగా మనకి రివ్యూ. సో ఇంకా ఎవరున్నారు? 6 మెంబర్స్ అంటే ఇంకా ఉంటారు. ఎవరో చెప్పండి, కొంచెం మెసేజ్ ఐ మీన్ కామెంట్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. ఓకే, 5:15 స్టార్ట్ చేద్దాం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సో ఇది ప్రాబ్లం. ఒకసారి మీరు కూడా చదవండి. ఏం లేదు, సింపుల్. ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక అరే ఇస్తారు, అందులో 2 నెంబర్స్ని ఫైండ్ చేయాలి. ఏవైతే అంటే ఆ 2 నెంబర్లను యాడ్ చేస్తే మనకి టార్గెట్ రావాలి. 8 ప్లస్ ఇప్పుడు 6 ఉంది. 8 ప్లస్ 6 అంతా 2, ఇంకొక 4, 14 కదా. అలా ఫైండ్ చేయాలన్నమాట సింపుల్గా. సో ఒకటే సొల్యూషన్ ఇందులో వాడు చెప్తాడు, ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గివెన్ అండ్ రీజన్ ఐ మీన్ టార్గెట్ ఎస్ ఇఫ్ ద 2 నెంబర్స్. ఓకే,
ఓకే, ఇక్కడ కన్స్ట్రెయింట్ నోట్, యు ఆర్ నాట్ అలౌడ్ టు యూస్ సేమ్ ఎలిమెంట్. ఒకటే నెంబర్ని మళ్ళీ మళ్ళీ యూస్ చేయకూడదు. ఓకే, అంటే ఇప్పుడు ఇలా అనమాట. ఇప్పుడు 14 అంటే 7 లేదు ఇందులో. వెయిట్, ఇందులో చూద్దాం. వాడు టార్గెట్ 15 ఉన్నాడు, అది కూడా రాదు 2 నెంబర్స్తో. సపోజ్ ఇక్కడ 14 కదా, ఇక్కడ ఎక్కడైనా 7 ఉంటే 7ని 2 సార్లు యూస్ చేయకూడదు అనమాట. ఓకే, అలా అనమాట. సో చిన్న కన్స్ట్రెయింట్స్ పెట్టాడు, మనం చేయొచ్చు అది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. సపోజ్ మన టార్గెట్ 6 అనుకోండి, నమ్స్ ఆఫ్ 1లో 3 ఉంది. నమ్స్ ఆఫ్ 1 ఇంకా నమ్స్ ఆఫ్ 1 తీసుకోకూడదు అనమాట. రెండు ఇండిసెస్ సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి. అదనమాట క్వశ్చన్. ఈజీ. 2 నెంబర్లను ఫైండ్ చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేస్తే టార్గెట్ అవ్వాలి. ఓకే, 2 నెంబర్లు సేమ్ అవ్వకూడదు అనమాట, అంటే సేమ్ ఇండిసెస్ అవ్వకూడదు, అదే నెంబర్ అవ్వకూడదు అనమాట, డిఫరెంట్ ఉండాలి. ఓకే, అంటే 2 యూనిక్ నెంబర్స్ ఉండాలి అలా. సో దీన్ని ఒకసారి లీడ్ కోడ్లోకి వెళ్ళి చూద్దాం. లీడ్ కోడ్లో కూడా ఇలాగే ఉందా, లేకంటే వేరేగా ఏమన్నా ఇచ్చాడా క్వశ్చన్? ఏంటిది? ఇక్కడ ఓపెన్ అయింది ఏంటి లీడ్ కోడ్? వేరే పేజ్లో కదా ఓపెన్ అవ్వాలి. ఓకే, వేరే పేజ్లోనే ఓపెన్ అయింది. భయం వేసింది ఒక సెకండ్, ఏమన్నా నా ఇంటర్నెట్ ఏమైనా స్లో ఉందా అని. సో గాయస్ చూస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు, కానీ మెసేజ్ చేయండి గాయస్. మెసేజ్ చేస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది ఎవరున్నారు సెషన్లో అని. ఓకే, పైగా జావాలో చేయాలో పైథాన్లో చేయాలో మీరు కామెంట్లో చెప్పండి. జావాలో సాల్వ్ చేయమంటారా, లేకంటే పైథాన్లో సాల్వ్ చేయమంటారా ప్రాబ్లమ్ని? ఇదిగోండి, ఇది ప్రాబ్లం. ఒక నెంబర్స్ అంటే ఒక అరే ఇస్తారు, ఒక టార్గెట్ ఉంటుంది. చెప్పాను కదా, అరేలో నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్లో మనం ఆన్సర్ని ఫైండ్ చేయాలి. ఏ 2 నెంబర్లు యాడ్ చేస్తే 9 వస్తుందని. 2, 7. ఓకేనా? రాకేష్ సంగం. హాయ్ రాకేష్ బ్రో. సో మీ పేరు ఫస్ట్ టైం వింటున్నాను లైవ్ స్ట్రీమ్లో. సో కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఏమంటారు, ఇక్కడ కిందకి వస్తే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో మన వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అయిపోండి. డైలీ డిఎస్ఏ క్లాస్ జరుగుతుంటుంది అనమాట ఇక్కడ. ఈరోజు మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం, 2 సమ్ అని. సో ఒకసారి మీరు ఏ లాంగ్వేజ్ చెప్తే నాకు బాగుంటుంది అనమాట. సో ఈరోజు రాకేష్ బ్రో ఏ లాంగ్వేజ్ చెప్తే ఆ లాంగ్వేజ్లో సాల్వ్ చేద్దాం. జావానా పైథానా ఒకసారి కామెంట్ చేయండి. విబిఎస్ బ్రో, మీ పేరు కూడా కొత్తగా వింటున్నా. సో మీరు కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో ఈరోజు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం, బోత్ యూజింగ్ జావా ఇంకా పైథాన్. తెలుగులోనే సాల్వ్ చేస్తున్నారా? రోహిత్ కామెడీలు చేయకరా ప్లీజ్. జావా స్క్రిప్ట్, ఐఎమ్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. ఓకే, పైథానా? ఓకే, పైథాన్ అన్నారు కాబట్టి ఈరోజు పైథాన్. ఓకే, దాని తర్వాత జావా చేద్దాం. యాక్చువల్లీ జావా స్క్రిప్ట్ మనకి రాదనమాట రాకేష్ బ్రో, మీరే నేర్పిద్దరులేండి నాకు మళ్ళా. బ్రో ఫ్రంట్ ఎండ్కి మార్కెట్ తగ్గిందన్నారు, నిజమేనా రాకేష్ బ్రో? రైట్, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అంటే జాబ్ చేస్తున్నారా? రాకేష్ బ్రో ఓకే, టైం అయితే అయింది. సో మనం ఇంకా సాల్వ్ చేయడం మొదలు పెడదాం. దీనికి చాలా వేస్లో సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారనుకోండి, సపోజ్ ఇదే ఉంది కేస్ 1 అనుకోండి. ఎలా చేయొచ్చో ఆలోచించండి ఒక్కసారి మనకి కావాల్సిన టార్గెట్ ఏంటి? 9. ఓకే, 9ని 2 నెంబర్స్ తీసుకోవాలి. సపోజ్ ఇది ఏ ఇంకా బి అనుకుందాం. 2 నెంబర్స్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఈ 2 వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 9 రావాలి, అంతేనా? సింపుల్. అంటే 2 నెంబర్స్ని సెలెక్ట్ చేయాలి, ఏని బిగా. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉంది అనుకోండి. సపోజ్ ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే రాకేష్ బ్రో, ఇది ఫ్రంట్ ఎండ్ కొంచెం మార్కెట్ తగ్గిందన్నారు, అది నిజమేనా? వచ్చాక లేకంటే స్టిల్ అలాగే ఉందా? అంటే మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు యూట్యూబ్లో ఏం చెప్తారో అదే తెలుస్తుంది. మీరు ఆల్రెడీ కంపెనీస్లో ఉన్నారు, లేదంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీకు రియాలిటీ తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఒకసారి చెప్పండి, లైక్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఏమైనా కొంచెం జాబ్స్ తగ్గాయా, లేకంటే ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా? ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ ఉన్నారు మన వాళ్ళు కూడా చాలామంది, లైక్ వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నారు ఎక్కువ ఫోకస్ చేసి. వాళ్ళకు కూడా నేను బ్యాక్ ఎండ్ అని చెప్పాను. సో మీరేమంటారో చెప్పండి ఒకసారి మీ వర్షన్. ఓకేనా? ఇప్పుడు మనం సపోజ్ 2 అనుకున్నాం అనుకోండి. ఓకే, లైక్ మనకు తెలియదు ఓకే ఏ నెంబర్ కావాలని, బట్ స్టిల్ ర్యాండమ్గా 2 అని సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ నెంబర్ అని. ఒకవేళ ఏ అనేది 2 అయితే బి ఎంత అవ్వాలి?
అంటే ఏ ఈక్వల్ ఐ మీన్ 9 ఈక్వల్ టు 2 ప్లస్ బి అనుకుందాం. అప్పుడు బి ఎంత అవ్వాలి? 9 - 2 7 అవ్వాలి కదా. ఈ 7 ఉందా అని చెప్పి చెక్ చేయాలి మనం వేరే ఐ మీన్ మిగిలిన అరేలో. యా ఐ మీన్ ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. లాజిక్ సింపుల్. ఓకే, సో మనం ఒక్కొక్క నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఆ నెంబర్ని ఇందులోంచి మైనస్ చేస్తాం. ఎందుకంటే 9 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏని మనం 2 అనుకున్నాం. ఓకే, సో 2ని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు మనం బిని ఫైండ్ చేయాలి కదా. బి అనేది ఏమవుతుంది? 9 - 2 అంటే ఎంత? 7. ఈ 7 కానీ ఉంటే అంటే ఇక్కడ ఉందంటే మీనింగ్ ఏంటి? దాన్ని మనం బిగా తీసుకోవచ్చు కదా. సో ఆ 7 అనే నెంబర్ ఉంటే ఫైండ్ చేయొచ్చు అని. ఓకే, సో ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం, ట్రై చేద్దాం. సో సెలెక్షన్కి అంటే ఏంటి? 2 ఒకటే కాదు కదా. లైక్ ఇప్పుడు ఈ కేసులో తీసుకోండి, 3 ఉంది, ఇంకో 3 కావాలి, ఇక్కడ 3 లేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఐ కానీ దీన్ని పాయింట్ చేస్తే 3 కావాలి. ఇంకా 6 - 3 అంటే ఎంత? 3. సో 3 అనేది లేదు రిమైనింగ్ నెంబర్స్లో. సో ఇది పాసిబిలిటీ కాదు. ఓకే, నేను బ్రూట్ ఫోర్స్ మెథడ్ చెప్తున్నా. నెక్స్ట్ 3 తర్వాత 2ని సెలెక్ట్ చేసుకుంటాం. 2కి ఎంత కావాలి నెంబరు? 4 కావాలి కదా. సో 4 అనేది ఉంది ఇక్కడ. సో మనం రైట్ సైడ్కి చెక్ చేస్తే చాలు అనమాట. మనం రైట్ సైడ్కి చెక్ చేస్తే చాలు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఆన్సర్ ఉండే ఛాన్స్ లేదు. లెఫ్ట్లో ఉండేటట్టుంటే ఆల్రెడీ మనము 3ని చేసినప్పుడు అది వచ్చేయాలన్నమాట. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడే కేసులో అనుకోండి, సపోజ్ 2ని ఏదో బై మిస్టేక్ మనం స్కిప్ చేసాం, 7కి వచ్చామనుకోండి, మనం రైట్లోనే చెక్ చేస్తాం. ఎందుకు లెఫ్ట్ సైడ్ ఎందుకు చేయము? ఒకవేళ 2ని కరెక్ట్ చెక్ చేసి ఉంటే మనము 7, 2 కాంబినేషన్ ఆల్రెడీ వచ్చేసేది. సో రైట్ సైడ్కి మాత్రమే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇక్కడ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ మీన్ ఈ మెథడ్లో. ఓకేనా, సో లాజిక్ సింపుల్. ఐ అని ఒక వేరియబుల్ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది ఈచ్ ఇండిసెస్కి. ఓకేనా, సో ఎప్పుడైతే అంటే ప్రతిసారి మనం ఒక పాయింట్ దగ్గర ఆగుతాము, దానికి టార్గెట్ మైనస్ మన దగ్గర ఇండిసెస్ ఉండేది అంటే నమ్స్ ఆఫ్ ఐ చేసి, ఓకే, ఆ వాల్యూ ఉందా అని సెర్చ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వీటిలో ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఓకే, సెర్చ్ చేసి వాల్యూ దొరికిందనుకో, మనకి దొరికిందనమాట మనకు కావాల్సిన ఆన్సర్. ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ జంప్ ఇన్ టు ఫ్రంట్ ఎండ్ సో ద మార్కెట్ ఫీల్స్ క్రౌడెడ్, బట్ ట్రూలీ స్కిల్డ్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ ఆర్ స్టిల్ రేర్ అండ్ ద కంపెనీస్ విల్ ఆల్వేస్ వాల్యూ క్వాలిటీ టాలెంట్. థ్యాంక్స్ బ్రో. సో రాకేష్ బ్రో ఏమని చెప్తున్నారంటే, మామూలుగా స్టూడెంట్స్ అందరూ ఫ్రంట్ ఎండ్ ఎక్కువ నేర్చుకుంటారు కదా, స్టార్టింగ్లో ఈజీగా ఉంటుందని. సో మార్కెట్లో ఎక్కువ మంది ఉన్నారు, సో లైక్ కొంచెం క్రౌడెడ్గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీకు ట్రూగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ దొరుకుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, బట్ ప్రెషర్గా అయితే కష్టమే అని నా ఫీలింగ్. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ చేస్తాం కదా. సో చేసిన వాల్యూ దొరికితే మనం ఫైండ్ చేయనట్టే ఏని బీని. సో ఒకసారి చూపిస్తా చూడండి, ఎలాగో అది కోడ్ రాసి చూపిస్తాను మీకు. సో మనకి పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పైథాన్లో చేద్దాం. ఓకే, సింపుల్. ఏమన్నాను? మన లాజిక్ ఏంటి? ఫస్ట్ మనకు వచ్చిన బేసిక్ లాజిక్ ఏంటి? ఇలా రన్ చేయాలి, అంతేనా? సో ఇలా ఒక్కొక్కటి రన్ చేయడం అంటే ఏంటి? ఒక లూప్ పెట్టాలి, ఫర్ లూప్ అనేది. సో ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఇక్కడ ఐ అనేది ఇటరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అరే మొత్తాన్ని ఇటరేట్ అవుతుంది. 0, లెంత్ ఆఫ్ నమ్స్. ఓకే, సో ఇటరేట్ అయ్యే ప్రతిసారి ఏం చేయాలి? ఒక నెంబర్ దగ్గర ఆగుతుంది. ఇటరేట్ అయ్యేటప్పుడు ప్రతిసారి ఒక నెంబర్ దగ్గర ఆగుతుంది. మనం ఏం చేస్తాము? ఆ టార్గెట్ మైనస్ ఆ నెంబర్ చేసి ఓకే, ఈ నెంబర్ ఉందా అని చెప్పి రిమైనింగ్ రైట్ సైడ్లో ఉండే అరే మొత్తాన్ని సెర్చ్ చేయాలి. ఓకే, సో సర్చింగ్ చేస్తాం మనం. ఓకే, ఈ నెంబర్ ఉందని దొరికితే ఓకే, అంటే దొరికితే మనకు ఆన్సర్ వచ్చేసింది, దాన్ని రిటర్న్ చేస్తాం ఆన్సర్ని. దొరక్కపోతే ఏం చేయాలంటే మనము దొరక్కపోతే ఏం చేస్తాము? ఇటరేట్ అంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతాం. 2 నుంచి కదా నెక్స్ట్ 7ని. ఓకే, అంటే ప్రాసెస్ని ఎండ్ వరకు చేస్తాం. ఎండ్ వరకు కూడా మనకి ఏది ఆన్సర్ దొరకలేదంటే అప్పుడు మనం రిటర్న్ 0 చేయాలి. ఓకే, రిటర్న్ 0, ఆన్సర్ లేదన్నట్టు. అదేనా వాడి క్వశ్చన్? చూద్దాం ఏం రిటర్న్ చేయాలి ఒకవేళ ఏం లేకపోతే. యూ కెనాట్ రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. యూ కెన్ రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, యూ అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ విల్ ఓకే
ఇక్కడ ఎక్కడ మనకి రిటర్న్ 0 అని లేదు, అంటే ఆల్వేస్ ఉంటుందేమో ఆన్సర్. యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఓకే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. ఓకే, ఖచ్చితంగా ఆన్సర్ అయితే దొరుకుతుంది అని చెప్పి అని చెప్పాడు. సో మనకి ప్రాబ్లం లేదు ఒకవేళ. సో రిటర్న్ 0 చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే రిటర్న్ 0 అని చెప్పి చెప్తారనమాట ఆన్సర్ లేకపోతే. స్టిల్ మనకేం ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము, టార్గెట్ మైనస్ అది ఐ మీన్ సో మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఏముంది, కీ అనుకుందాం దాన్ని. కీ ఈక్వల్ టు టార్గెట్, వాడిచ్చిన టార్గెట్ నుంచి మనం నమ్స్ ఆఫ్ ఐని తీసేయాలన్నమాట. సో ఇది ఆ టార్గెట్. టార్గెట్ని మనం సెర్చ్ చేయాలి. ఎక్కడి నుంచి ఇంకొక ఫర్ లూప్ తీసుకొని ఫర్ జే ఇన్ రేంజ్, ఓకే, ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్ నుంచి రైట్ సైడ్కి, అంటే ఏంటి ప్రజెంట్ ఎలిమెంట్ ఐ కాబట్టి i+1 నుంచి స్టార్ట్ చేసి ఓకే ఎండ్ వరకు వెళ్ళాలి. ఎండ్ వరకు అంటే లెంత్ ఆఫ్ నమ్స్ వరకు వెళ్ళాలి. సో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి నాకు. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో ఐ మీన్ ఐతో మనం స్టార్ట్ చేసాం, ఇక్కడ ఐ అనేది పాయింట్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ జే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది ఐ తర్వాత నుంచి. ఏమని 9 - 2 ఎంత 7 కదా. సో మనకి 7 దొరికేంతవరకు ఎతుకుతుంది అనమాట. సో 7 ఉందా అని చెప్పి దొరుకుతుంది అనమాట. సో రన్ అవుతూ చెక్ చేయాలి, ఫర్ లూప్ రన్ అవుతూ చెక్ చేయాలి. ఇఫ్ కీ అనేది దొరికితే కీ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ, ఓకే, అప్పుడు ఏం చేయాలి మనము. సో ఇక్కడ ఆన్సర్లో ఏముంది, రిటర్న్ ఒక అరే రిటర్న్ చేయాలి. అరే విత్ ఓకే రిటర్న్. సో మనం ఏం చేయొచ్చు అంటే రిటర్న్ బాక్స్, మనకున్న ఆన్సర్ ఏంటి, ఐ కామా జే. సో ఐ కామా జే అనేది రిటర్న్ చేస్తాం, అంతే సింపుల్. సో చూద్దాం రైటా రాంగా. ఓకే రాంగ్ వచ్చింది, ఇన్పుట్ నల్ అని వచ్చింది. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ ఇన్పుట్ 0,1 వచ్చింది, బట్ ఆన్సర్ వచ్చి 1,2. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ సో ఏదో ఎర్రర్ వచ్చింది మనం అనుకున్న దాంట్లో. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూద్దాం. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే రిటర్న్ బదులు ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఈ జే లూపింగ్ అనేది ఎక్కడైతే ఉందో ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఓకే ఐ కామా ఎంటీ స్పేస్ కామా జే. సో దట్ మనకి ఇటరేషన్ ఎలా జరుగుతుందో మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదేంది ఇది, ఓకే స్పేస్కి అలా కదా, ఓకే స్పేస్ ఇలాగే ఇవ్వచ్చు అనమాట. అయితే ఓ ఇవ్వకూడదు. మరి సింటాక్స్ ఏంటి, ఇదేనా? ఓకే, అంటే మనకు పైథాన్ సింటాక్స్ కొంచెం డౌట్ ఉందన్నమాట. ఓకే ఓన్లీ లైన్ చూద్దాం. చూడండి 0, 1 అన్నారు. సో 0 ఐ అనేది పాయింటింగ్ ఎక్కడ ఉంది, ఐ పాయింటర్ ఇక్కడ ఉంది. 0 జే అనేది 1కి 2కి 3 వరకు వెళ్ళింది. ఓకే 2, 7. ఇక్కడ ఆన్సర్ దొరికిపోవాలి, ఇక్కడే ఆన్సర్ దొరకాలి. బట్ ఎందుకు దొరకలేదు, కీ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే కీ వాల్యూ ఒకసారి చూద్దాం. సో ప్రింట్ కీ కామా వెయిట్ ప్రింట్ ఐ కామా జే అన్నాను. సో మనం ఏం చేద్దాం, ప్రింట్ నమ్స్ ఆఫ్ ఐ, వెయిట్ ప్రింట్ టార్గెట్ ఓకే కామా నమ్స్ ఆఫ్ ఐ. ఓకే టార్గెట్లోంచి నమ్స్ ఆఫ్ ఐ తీస్తున్నాం కదా, కామా కీ. మనం ఎతుకుతున్న కీని కూడా చూద్దాం ఒకసారి. వెయిట్ అన్ని అవసరం లేదనుకుంటా. నమ్స్ ఆఫ్ ఐ నమ్స్ ఆఫ్ జే వాల్యూస్ చూద్దాం ఒకసారి. నమ్స్ ఆఫ్ ఐ కామా నమ్స్ ఆఫ్ జే కామా కీ. సో 3 వాల్యూస్ చూద్దాం, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. 2, 7, 7 అంటే కీ వాల్యూ 7 అయిందా, ఎలాగా, టార్గెట్ 9. ఓకే అప్పుడు 2 + 7 9, మనం ఎతకాల్సింది 7ని.
వెయిట్. అప్పుడు ఇక్కడే రిటర్న్ అయిపోవాలి కదా. శృతి హాయ్ బ్రో. శృతి బ్రో. శృతి బ్రో హాయ్. సో క్వశ్చన్ విన్నారా? ఒకసారి చెప్పమంటారు క్వశ్చన్ని ఏంటి ఇక్కడ? ఓకే, ఇది క్వశ్చన్ లీడ్ కోడ్లో. సింపుల్, నాకు తెలిసి మీరు కనుక్కునేస్తారేమో, చూడండి. సో ఏం లేదు, మన దగ్గర ఒక టార్గెట్ నెంబర్ ఉంటుంది 9 అని. ఓకే, విన్నావా? ఓకే అయితే అయినో. ఓకే అయితే సో నీ దగ్గర ఏమైనా బెటర్ అప్రోచ్ ఉన్నా కూడా నాకు ఒకసారి చెప్పండి, ఓకే, కామెంట్లో. సో నేను ట్రై చేస్తున్నా, ఏదో మిస్టేక్ అయింది. ఏం మిస్టేక్ అయిందో అర్థం కావట్లే. సో లైక్ పాయింట్ చేశాను నేను ఐని కరెక్ట్గా. ఓకే, అది పక్క 27 అని వస్తుంది. కీ అనేది 7 వచ్చింది. ఈక్వల్ టు ఉన్నప్పుడు రిటర్న్ చేశా, బట్ ఇది రిటర్న్ అవ్వట్లే. రిటర్న్ ఎందుకు? వెయిట్, ఒకసారి మళ్ళీ నేను డ్రై రన్ చేసి చూస్తా. ఐ అనేది 0 అంటే ఇక్కడ పాయింట్ అయింది. ఓకే, కీ ఈక్వల్ టు కీ అనే ఒక వాల్యూ ఈక్వల్ టు టార్గెట్ ఎంత 9 మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే 2 అంటే 7ని సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేయడానికి ఏం చేసాము, ఒక ఫర్ లూప్ తీసుకున్నాము. ఓకే, ఐ ప్లస్ 1. సపోజ్ ఇది ఇక్కడ 0 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జే అనేది. 7 ఫస్ట్ 7 కాబట్టి ప్రింట్ అవుతుంది. ఏమైతే నమ్స్ ఆఫ్ ఐ అంటే 2, నమ్స్ ఆఫ్ జే అంటే 7, కీ వాల్యూ కూడా 7 కాబట్టి ఇక్కడ 7 వచ్చింది. ఇఫ్ కీ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే, ఎస్, కీ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే, ఇది జే చేయాలి, ఐ కాదు. అది మిస్టేక్, అది మారిస్తే దొరికిపోద్ది. అది మనం మనం కానీ ఒకసారి డ్రైవ్ రన్ చేస్తే మనకి దొరికిపోద్ది అనమాట, ఎందుకు మనం మిస్టేక్ చేస్తున్నామని. ఇక్కడ జే రాయాల్సింది ఐ రాసా, ఇదిగోండి ఇక్కడ మొత్తం పాస్ అయింది. ఈ ప్రింటింగ్ కూడా అవసరం లేదు ఇంకా. నైస్. సో ఇది ఒక లైక్ 3 కేసెస్ పాస్ అయ్యాయి కదా. నేను ఇప్పుడు సబ్మిట్ చేసి చూస్తాను, ఇది బెస్ట్ సొల్యూషనా అని చూద్దాం. ఓకే, డెఫినెట్లీ కాదు. సో ఎస్, బట్ పాస్ అయింది, 43% బీట్ చేసింది. సో ఈ సొల్యూషన్లో ఏముందంటే ఇది ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఎందుకో చెప్తా చూడండి. ఒక ఫర్ లూప్ ఐ అనేది రన్ చేసాం 0 నుంచి లెంత్ లెంత్ ఆఫ్ నమ్స్ అంటే ఆర్డర్ సైజ్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది ఎన్ ఉంది అనుకోండి సైజు. ఓకే, మళ్ళీ జేని కూడా రన్ చేస్తున్నాం ఆల్మోస్ట్. ఓకే, ఆల్మోస్ట్ n వరకు రన్ చేస్తున్నాం. సో n ఇంటూ n టైమ్స్ n అంటే ఎంత, n స్క్వేర్ అయిపోయింది. ఇది ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అయిపోయింది, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ. బట్ మనకి ఇంకా బెటర్ చేయొచ్చా టైం కాంప్లెక్సిటీ అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ కోడ్ రాసిన వాళ్ళందరూ మనకంటే బెటర్ చేసి ఉంటారు టైం కాంప్లెక్సిటీ అనేది. అంటే ఏంటి, మేబీ లాగిన్ ఎన్ లాగిన్ కానీ లేకంటే ఆర్డర్ ఆఫ్ n కానీ చేసి ఉంటారు. సో వాళ్ళు ఎలా చేసి ఉంటారు అనేది క్వశ్చన్. ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి, అంటే ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు నా అప్రోచ్ కాకుండా. సో క్వశ్చన్ ఇదే, మన దగ్గర ఎప్పుడు నెంబర్స్ ఉంటాయి. ఇది కరెక్టే, మనం చేసిన సొల్యూషన్ కరెక్టే. బట్ ఏమైంది, మనము ఎక్కువ టైం తీసుకుంటున్నాం. ఎలాగంటే ఒక నెంబర్ తీసుకొని తర్వాత దీనికి మ్యాచ్ అయ్యే నెంబర్ ఎక్కడుందా అని ఎతకాలి. ప్రతిసారి ఈ నెంబర్ని తీసుకొని ప్రతిసారి ఎతకడం అంటే కష్టం కదా. సో ఎలా చేయొచ్చు బెటర్గా? ఓకే, మీరు ఇక్కడ గమనించారంటే ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ n అయితే చేయాలి, ఉన్న నెంబర్స్ అన్నింటినీ రన్ చేయాలి ఖచ్చితంగా, అది ఫ్యాక్ట్. సో మనం ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు, సెర్చ్ చేయడం. మనం నెంబర్ని సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n పడింది, ఇక్కడ ఇంకా ఆర్డర్ ఆఫ్ n తీసుకుంటుంది. పైన ఆర్డర్ ఆఫ్ n మల్టిప్లై బై కింద ఆర్డర్ ఆఫ్ n కాబట్టి n స్క్వేర్ అయింది. అదే దీని కానీ మనం ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఒక నెంబర్ని సెర్చ్ చేయడం ఆర్డర్ ఆఫ్ 1లో ఎలా చేయగలుగుతాము, హ్యాష్ మ్యాప్తో కానీ హ్యాష్ సెట్తో కానీ చేయొచ్చు. ఎస్, శృతి గారు కరెక్ట్గా చెప్పారు. హ్యాష్ మ్యాప్ కానీ హ్యాష్ సెట్ కానీ యూస్ చేశారనుకో సర్చింగ్ అనేది ఆర్డర్ ఆఫ్ 1లో అయిపోద్ది. అది మీకు తెలియాలి. ఓకే, అంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకు తెలిసిపోద్ది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ దీన్ని సర్చింగ్ని మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. సో మన హ్యాష్ మ్యాప్ కానీ హ్యాష్ సెట్ కానీ యూస్ చేయొచ్చు అని. సో ఇప్పుడు ఎలా యూస్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇదే నేను కాపీ చేసుకున్నాను అనుకోండి, 2 7 11 5. ఓకే, లేకంటే కామెంట్స్లో ఎవరైనా చెప్పండి, ఒక అరే ఇవ్వండి ఇంకా టార్గెట్ ఇవ్వండి. ఓకే, నాకు కొత్త లాజిక్ చెప్తాను నేను, అంటే లైక్ ఆప్టిమల్ వే ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. శృతి బ్రో, నువ్వు ఇవ్వచ్చు కదా, ఏదైనా ఒక అరే ఇవ్వు ఒకసారి చూద్దాం. ఒక అరే ఇవ్వు నాకు, ఇంకా టార్గెట్ ఇవ్వు, నేను చెప్తాను ఎలా హ్యాష్ మ్యాప్ యూస్ చేసి బెటర్ అప్రోచ్ చేయొచ్చో చెప్తాను. ఓకే, ఓకే,
సుశీల్ కుమార్ ఇచ్చారు. ఓకే, నెంబర్ తీసుకుంటున్నాను. 18 3 4 5 6. బ్రో ఖచ్చితంగా ఆన్సర్ ఉండాలి. సమ్ అనే 4 అయ్యే ఛాన్స్ ఉండాలి. నువ్వు ఇందులో 4కి ఇంకొక మ్యాచింగ్ నెంబర్ లేదు 4 చేయడానికి. అట్లీస్ట్ 2 2 అన్నా ఉంటే నేను ఒప్పుకునేటోడిని. అర్థం కాలే. ఆల్వేస్ ఆన్సర్ ఉండాలి. దెర్ షుడ్ బి అన్ ఆన్సర్ ఆల్వేస్. సో కొంచెం అరే చేంజ్ చేయండి, లేదా కింద ఉండే ఆన్సర్ చేంజ్ చేయండి బ్రో. సింపుల్. ఇంకా సింగిల్ సొల్యూషనే ఉండాలి, డబుల్ సొల్యూషన్ ఉండకూడదు. సో మనకి డిస్క్రిప్షన్లో అదే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఆ కండిషన్ ఉంటే మనకి వేరే టైప్ ఆఫ్ కోడ్ రాయాలి. ఇక్కడ చూడండి, యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ వుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. ఒకటే సొల్యూషన్ ఉండాలి. ఓకే, ఇంకా మనం సేమ్ ఎలిమెంట్ని 2 టైమ్స్ యూస్ చేయకూడదు. ఇది కన్స్ట్రైన్స్. అలా ఇవ్వండి ఒక అరే. ఓకేనా? ఎవరో ఒకరు ఇవ్వండి కామెంట్స్లో నుంచి, అది పిక్ చేసి ఎలా చేయొచ్చు అని చెప్పి మనం లాజిక్ చెప్తాను. 21 ఓకే, 21 అవుతుందా? పాసిబిలిటీ ఉందా? వెయిట్, మీరు ఇచ్చిన దాంట్లో చూద్దాం. 18 ఒక 3 అంతేనా? 18 ఒక 3 19 20. వద్దులేండి, పక్క పక్కన ఉండే ఆన్సర్స్ వద్దు. మనము ఈ 4 కాదు 20 తీసుకుందాం. 18 2 కొంచెం లాంగ్గా ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి. ఓకే, 2 ఇచ్చారు. ఒకటి ఇది, ఒకటి నేను ఇది 20 తీసుకుంటున్నాను. ఓకే, 18 2 ఇది ఒక 1, ఇంకొకటి 2 3 2 6 3 5 8, సమ్ వచ్చి 8 అంట. సేమ్. ఓకే, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఉండాలి, 2 సొల్యూషన్స్ కాదు. శృతి మీరు ఇచ్చిన తప్పు. 6 2 ఒక సొల్యూషన్ వస్తుంది, 5 3 ఒక సొల్యూషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషనే ఉండాలి. సో మీరు ఇచ్చిన అరే అనేది ఇన్వాలిడ్. ఓకే, సో మనం ఈ ఈ ఒక అరే తీసుకుందాం. ఓకేనా సుశీల్ బ్రో? సో ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, సో ఇక్కడ నేను నీట్గా రాస్తున్నా. 8 3 4 5 6 2. ఏదైనా ఒక ఐడియా ఉందా ఎవరికి? ఎలా చేయొచ్చు అని? మనం ఆర్డర్ ఆఫ్ 1 చేయాలనుకుంటున్నాం. నేను మీకు ఒక బేస్ చెప్తాను చూడండి. మనం ఆర్డర్ ఆఫ్ n చేయాలనుకుంటున్నాం అంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కసారి ఇటరేట్ అవ్వగలం. అంటే ఒక్కసారి ఇటరేట్ అయ్యేటప్పుడే మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసేయాలి. ఓకే, సో అది ఎలా చేయొచ్చు అంటే, సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఇట్లా లైట్కి వెళ్ళిపోతే మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో పాసిబిలిటీ ఇక్కడే కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవచ్చు? ఒకసారి రివర్స్గా ఆలోచిద్దాం. సపోజ్ మనం ఈ పాయింట్కి వచ్చేసాం అనుకోండి. మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్ని గుర్తుకున్నాయి మనకి, లెఫ్ట్ సైడ్లో ఉండే ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఈ పాయింట్ వరకు వచ్చామంటే ఇదంతా కవర్ చేసి వచ్చింటాం కదా. ఐని ఇలా మొత్తం కవర్ చేసి ఇక్కడికి వచ్చింటాం. వచ్చేటప్పుడు మన హ్యాష్ మ్యాప్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇది హ్యాష్ మ్యాప్. మనకు కావాల్సిన డీటెయిల్స్ స్టోర్ చేసాం అనుకోండి. మనకి ఏ డీటెయిల్ ఉంటే, మన దగ్గర ఆల్రెడీ ఈ నెంబర్ ఉంది 2, మనకు కావాల్సిన నెంబర్ 20 ఉంది. టార్గెట్ 20 ఉంది. మనకి ఏ డీటెయిల్ తెలిస్తే ఓకే మనకు ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇది ఏ అనుకోండి, మనకి బి తెలియాలి కదా. ఓకే, ఆల్రెడీ వెనకలు ఉండే డీటెయిల్స్ అన్నీ మనకు తెలుసు, వెనకలు ఉండే నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ తెలుసు. లైక్ 18 అనేది 0 ఇండెక్స్లో ఉందని, 3 అనేది 1 ఇండెక్స్లో ఉందని, 4 అనేది 1 ఇండెక్స్లో 2 ఇండెక్స్లో ఉందని, 5 అనేది 3లో ఉందని అన్నీ తెలుసు మనకి. సో మనకి ఏ డీటెయిల్ తెలియాలి? అసలు ఈ బి అనేది ఏంటి? 2 అనేది ఇక్కడ ఉంటే నేను ఏ నెంబర్ కోసం సెర్చ్ చేయాలి? ఓకే, మనం ఇందాక చేసిన లాజిక్లో రైట్ సైడ్ సెర్చ్ చేసాం. ఎలిమెంట్ ఇది తీసుకొని రైట్ సైడ్లోకి సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఏమైంది? రివర్స్లో సెర్చ్ చేస్తున్నాం. ఏని ఇక్కడ పెట్టి లెఫ్ట్లో ఏదైనా ఉందా ఎలిమెంట్ అని చెప్పి చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు? మనం ఆల్రెడీ కవర్ చేసాం కాబట్టి దాన్ని హ్యాష్ మ్యాప్లో యాడ్ చేసుకున్నాం. హ్యాష్ మ్యాప్లో యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ 1లో మనం సెర్చ్ చేయొచ్చు. సో అందుకనమాట. సో మనం ఇప్పుడు చేసాం, మన దగ్గర 2 ఉంది కాబట్టి మనకి ఇంకా 18 కావాలి 20 అవ్వాలంటే. సో 18 అనేది ఉందా అని సెర్చ్ చేస్తాం. ఇక్కడ మనకి ఉందనుకో ఆన్సరు, మనకి దొరికిందని ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ 2 ఇక్కడ ఉంది, 18 ఉందా అని రివర్స్లో సెర్చ్ చేస్తున్నాం యూజింగ్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైంది? ఆర్డర్ ఆఫ్ 1 అయింది సెర్చింగ్ అనేది. సో మనకి ఓవరాల్గా ఏమంటారు, ఈ ఇటరేషన్కి ఆర్డర్ ఆఫ్ n. ఓకే, లోపల సెర్చింగ్కి ఆర్డర్ ఆఫ్ 1. సో ఆర్డర్ ఆఫ్ n మల్టిప్లైడ్ బై ఆర్డర్ ఆఫ్ 1, ఓవరాల్గా మనకు వచ్చేది ఆన్సర్ ఎంత అవుతుంది? ఆర్డర్ ఆఫ్ n ఆన్సర్ వస్తుంది మనకి. సో ఇలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అదేంటో నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. పైథాన్ అనుకున్నాం కాబట్టి మనం పైథాన్లోనే సాల్వ్ చేద్దాం. సో హ్యాష్ మ్యాప్ నాకు వచ్చేసింది పైథాన్లో కూడా. నిన్న లాస్ట్ 2-3 సెషన్స్ వల్ల పైథాన్ కూడా నాకు బాగానే వస్తుంది, నో ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ మనం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయాలి. హెచ్ఎం ఈక్వల్ టు ఎంటీ. ఓకే, ఎంటీగా హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసాం. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే సుశీల్ బ్రో లాగా అందరూ అండర్స్టూడ్ అని పెట్టండి. అర్థం కాకపోతే బ్రో మళ్ళీ చెప్పండి అని అడగండి. ఓకే, సో నేను మళ్ళీ చెప్తాను, ఇది ఈజీ ప్రాబ్లం అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి.
సో మనకి ఇప్పుడు బ్రేసెస్ అనేది వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇటరేట్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఉన్న అరేని ఇటరేట్ చేస్తున్నాం. 0 నుంచి లెంత్ ఆఫ్ నమ్స్ వరకు ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, ఫైన్, ఏం ప్రాబ్లం లేదు కదా. అంటే మనం ఏం చేసాం ఇక్కడ? ఇటరేషన్ అంటే ఇలా సెట్ చేసాం మనం. ఇక్కడ ఈ నెంబర్ ఉందా, ఐ అనేది ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా మూవ్ అయ్యేటట్టు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కటిగా నెంబర్ మూవ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు కావాల్సిన టార్గెట్ ఉందా అంటే ఏంటి? ఈ 9 - 2 చేస్తాం. 7 కావాలి. 7 అనేది లెఫ్ట్లో ఉందని సెర్చ్ చేయాలి హ్యాష్ మ్యాప్ని. ఓకే, ఒకవేళ లేదనుకో అప్పుడు ఏం చేయాలి? ఈ నెంబర్ని యాడ్ చేయాలి హ్యాష్ మ్యాప్లోకి. సింపుల్. మళ్ళీ ఐ అనేది ఇటు వెళ్తుంది, 7 దగ్గరకు వస్తుంది సపోజ్. నెక్స్ట్ ఇటు వెళ్ళింది, ఐ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆల్రెడీ మన దగ్గర హ్యాష్ మ్యాప్ ఉంటుంది. హ్యాష్ మ్యాప్ విత్ 2 అనే కీ, ఇండిసెస్ 0 అనమాట. సో 7 ఉన్నప్పుడు 9 - 7 ఎంత? 2. 2 అనేది ఉందా అని మనం హ్యాష్ మ్యాప్లో సెర్చ్ చేస్తాం. ఉంటే రిటర్న్ చేస్తాం రెండింటిని, ఇండిసెస్ని. లేకపోతే మళ్ళీ సేమ్ ఈ 7ని యాడ్ చేస్తాం దీంట్లోకి, 7 1 అని. ఓకే, మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కోడింగ్కి వెళ్ళిపోదాం. సో మన లాజిక్ ఏంటి? ఫస్ట్ సెర్చ్ చేయాలి హ్యాష్ మ్యాప్లో ఉందా అని. ఓకే, మనకు కావాల్సిన వాల్యూ, దాన్ని మనం కీ అనుకుందాం. కీ ఈక్వల్ టు, ఓకే, కీ అనే వాల్యూ ఏంటి? టార్గెట్ మైనస్ కరెంట్, మనం ఏదైతే ఇండిసెస్ని పాయింట్ చేసాం అదనమాట. సో టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, అది మన టార్గెట్, ఐ మీన్ కీ. ఇప్పుడు కీ అనేది ఉందా హ్యాష్ మ్యాప్లో అనేది మనం చూడాలి. ఇఫ్, ఓకే, ఇఫ్ కీ ఇన్ హెచ్ఎస్ ఉంటే రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేస్తాము? కీ యొక్క ఇండిసెస్ అంటే హెచ్ఎస్ ఆఫ్ కీ. ఓకే, బ్రాకెట్లో పెట్టాలి ఇది, బ్రాకెట్ హెచ్ఎస్ ఆఫ్ కీ కామా, ఓకే, ఐ. ఓకే, అంటే మన కరెంట్ ఇండిసెస్ ఉండాలి, ఇంకా మనకు కీ ఎక్కడైతే ఉందో ఆ ఇండిసెస్ కావాలి. సో ఈ రెండు రిటర్న్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం చెప్పాను కదా నేను, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే కరెంట్ ఉన్న లైక్ హెచ్ఎంలోకి హ్యాష్ మ్యాప్లోకి, హ్యాష్ మ్యాప్ ఆఫ్ కీ ఏమవుతుంది? వాల్యూ అనేది కీ అవుతుంది. అంటే నమ్స్ ఆఫ్ ఐ అనేది కీ అవుతుంది, ఐ అనేది దాని యొక్క వాల్యూ అవుతుంది. అంటే ఇండిసెస్ అనేది దాని యొక్క వాల్యూ అవుతుంది, యాడ్ అవుతుంది. అంతే, సింపుల్, అయిపోయింది. ఇదే ఆన్సర్. ఏదో ఎర్రర్ వచ్చింది. ఇఫ్ కీ ఇన్ హెచ్ఎస్, ఓకే, హెచ్ఎంలోకి వెయిట్ ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అంటున్నా. ఓకే, నమ్స్ ఆఫ్ ఐ అంటే మళ్ళీ ఇక్కడ హెచ్ఎం ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ. బట్ నమ్స్ ఆఫ్ ఐని మనం అలా తీసుకోకూడదు. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నమ్స్ ఆఫ్ ఐని ఒక వాల్యూలోకి తీసుకోవాలి. అంటే ఎలా తీసుకోవచ్చు మనం? సపోజ్ ఒక ఎన్ అనే ఒక నెంబర్ తీసుకొని వేరియబుల్, దాంట్లోకి నమ్స్ ఆఫ్ ఐ పంపిద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేద్దాం? ఎన్ని దీంట్లోకి పంపిద్దాం. ఎలా పంపించవచ్చు అంటే ఎన్ ఈక్వల్ టు ఐ, అంతేనా? హెచ్ఎస్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, హెచ్ఎం, అది హెచ్ఎం. ఓకే, కీ కాదు ఇది. ఓకే, కీ అనేది ఇక్కడ అప్పుడు నమ్స్ ఆఫ్ ఐ చేయొచ్చు అనుకుంటా. నమ్స్ ఆఫ్ ఐ ఎర్రర్ రాకూడదు, ఎందుకంటే మనకు సింటాక్స్ తెలియదు. బట్ అనుకుంటున్న లాజిక్ కరెక్టే. సో లాజిక్ బేస్ చేసుకుని వెళ్తున్నా. నాకు అసలు పైథానే రాదు, టు బీ ఫ్రాంక్. నాకు లాజిక్ ఒక్కటే తెలుసు, సింటాక్స్ తీసుకొని వెళ్తున్నాను. నేమ్ హెచ్ఎస్ ఇస్ నాట్, ఓకే, ఇది హెచ్ఎం. హ్యాష్ సెట్ యూస్ చేసి చూసి నాకు హెచ్ఎస్ అనే వస్తుంది. అది రన్ అయింది, చూసారా? సింపుల్. ఓకే, సో ఏం చేశాను ఇక్కడ ఒకసారి చూడండి. సేమ్ నేను మీకు చెప్పినట్టు ఇటరేషన్ అనేది ఇక్కడ నుంచి మూవ్ చేస్తూ వెళ్ళా. ఓకే, నెక్స్ట్ ఏం చేసా? ప్రతి దాంట్లో సపోజ్ అని ఇప్పుడు ఐ ఉందనుకోండి. ఓకే, కీని ఫైండ్ చేసా. ఫస్ట్ కీని ఫైండ్ చేసా. కీ అంటే ఏంటి? కీ ఈక్వల్ టు 9 - 2 అంటే ఎంత? 7. 7 అనేది లెఫ్ట్లో ఉందా అంటే లెఫ్ట్లో ఉన్న వాల్యూస్ అనేది మనం సెర్చ్ చేయడానికి యూస్ఫుల్గా, అంటే ఉంటే మనకి వెంటనే ఆర్డర్ ఆఫ్ 1లో వచ్చేసేటట్టు రిమెంబర్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, కానీ హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి మనకి అది రాలే, ఆన్సర్ కాలే. బట్ ఎప్పుడైతే అది 7లోకి వచ్చిందో లెఫ్ట్లో 2 ఉంది, అది మనం హ్యాష్ మ్యాప్లో రిమెంబర్ చేసాం. ఇక్కడ చూడండి, హ్యాష్ మ్యాప్లోకి యాడ్ చేసుకున్నాం. సో దట్ ఏమవుతుంది? మన దగ్గర రిమెంబర్ అయ్యి ఉందని చెప్పి అని చెప్తుంది.
సో ఆ వాల్యూని ఇక్కడ ఈ రిటర్న్ చేయడంలో ఇక్కడ ఆ కీ అంటే ఎక్కడైతే అది ఇండిసెస్ ఉందో ఆ ఇండిసెస్ని ఐని రిటర్న్ చేశా. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చింది. అలా అనమాట. ఇప్పుడు సబ్మిట్ చేశానంటే అందరికంటే టాప్లో ఎండ్ అవుతుంది అనమాట ఇది. లైక్ అరౌండ్ 90% బీట్ చేస్తుందని నా ఫీలింగ్. అదేమంటే 100% బీట్ చేసేసింది. సో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? కామెంట్స్ నాకు రావట్లేదా మొబైల్లో, లేకంటే మీరు చేయట్లేదా కామెంట్స్? సో అర్థమైన వాళ్ళు అర్థమైందని చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ నేను జావాలో చేస్తాను ఇది లాజిక్. లేదు, అర్థం కాలేదా? సుశీల్ బ్రో ఏ పాయింట్ అర్థం కాలేదు ఒకసారి చెప్పండి. లైక్ మీరు జావాలో కోడ్ చేస్తారా, మామూలుగా పైథాన్లో కోడ్ చేస్తారా? అండర్స్టూడ్ భయ్యా. ఓకే అయితే ఓకే బ్రో. మరేంటి ఇక్కడ రాలా? అక్కడ మొబైల్లో వచ్చింది, ఇక్కడ ఓకే ఇది లైవ్ పెట్టాలా? లేదే. ఓకే ఇప్పుడు వచ్చింది. సో నెక్స్ట్ జావాలో చేద్దాం. డౌట్ ఉందా అంటే లేదన్నా భయ్యా. ఓకే ఓకే బ్రో. సో నెక్స్ట్ మనం ఓకే ఇది సేవ్ చేసుకోవాలి. ఎస్, మనం విఎస్ కోడ్లో సేవ్ చేసుకుందాం. సో దట్ మీకు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు కోడ్ని. సో ఇక్కడ మనం క్వశ్చన్ నేమ్ వచ్చి 2 సమ్. సో 2 సమ్ ఓకే నెంబర్తో స్టార్ట్ చేయకూడదు కాబట్టి మనము ఓకే TWO 2 సమ్ డాట్ జావా సారీ పైథాన్. సో దాని యొక్క ఆన్సర్ ఇక్కడ లీడ్ కోడ్లోంచి తీసుకొని వీల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే ఇది మన పైథాన్ కోడ్. నెక్స్ట్ జావా కోడ్ చేద్దాం. ఓకే సో ఇక్కడ ఎవరైనా జావా వాళ్ళు ఉంటే ఒకసారి కోడ్ రాసి పంపించగలరా? మీరు కొంచెం చేయగలరా కోడ్? నమ్మకం వచ్చింది అంటే పైథాన్లో చెప్పాను కదా, జావా వాళ్ళు ఎవరైనా కోడ్ చేయొచ్చా? యాక్చువల్లీ శృతి గారు మీరు ఉన్నారా? నేను C++లో ట్రై చేస్తాను, ఒకసారి నాకు నేర్పియండి C++. అంటే నేను మీకు ఏం చేయాలనుకుంటానని చెప్తాను, మీరు నాకు అది ఏమంటారు కోడ్ ఇవ్వండి. ఓకేనా? సో అంతలోపు నేను ఈ జావా కంప్లీట్ చేస్తాను. సింపుల్గా సేమ్ ముందులాగే ఫస్ట్ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాం కదా, ఇందులో కూడా ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్ తీసుకోవాలి. ఫస్ట్ హ్యాష్ మ్యాప్ ఎలా తీసుకుంటారు? HASH హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ తీసుకోవాలి, ఇంటీజర్. ఓకే సో రెండు ఇంటీజర్లే, కీ వాల్యూ ఇంటీజరే, వాల్యూ కూడా ఇంటీజరే. నెక్స్ట్ దాని యొక్క నేమ్ వచ్చి HM న్యూ హ్యాష్ మ్యాప్. ఓకే మ్యాప్లో ఏం క్యాపిటల్ ఉండాలనుకుంటా. ఓకే డన్, కొత్త హ్యాష్ మ్యాప్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాట్ డు వి డూ, లూప్ రన్ చేయాలి. సో ఫర్ int I equal to 0, I less than nums dot length. ఓకే I ప్లస్ ప్లస్. సో ప్రతి ఇటరేషన్ అప్పుడు ఏం చేయాలంటే మనం టార్గెట్ని కనుక్కోవాలి, అంటే కీని కనుక్కోవాలి. సారీ టార్గెట్ కాదు, అంటే మనం ఏ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలో ఆ ఎలిమెంట్ని కనుక్కోవాలి. సో కీ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ I. ఓకే మనం కానీ హ్యాష్ మ్యాప్లో అది వాల్యూ ఉందనుకో, ఇఫ్ HM డాట్ కంటైన్స్, HM డాట్ ఈస్ కంటైన్స్ కియా, కంటైన్స్ కియా HM డాట్ కంటైన్స్ కీ అనుకుంటా, సి స్మాల్ ఉంటుంది, కంటైన్స్ కీ. ఓకే సో మనం ఇక్కడ కీ వాల్యూ ఇవ్వాలి. కీ ఏంటి మనకి కీనే, కీ అనేది కీ. సో కీ అనేది ఉంటే ఏం చేయాలి, కీ ప్రజెంట్ అయి ఉంటే రిటర్న్ చేయాలి. సో రిటర్న్ న్యూ లైక్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, HM ఆఫ్ కీ, HM డాట్ గెట్ అనుకుంటా, గెట్ కీ కామా I రిటర్న్ చేయాలి. లేకపోతే యాడ్ చేయాలి నెక్స్ట్ ఫర్ లూప్లో. ఒకవేళ అది లేకపోతే ఉన్నా లేకపోయినా యాడ్ చేసుకుంటూ పోవాలి, నెక్స్ట్కి వెళ్తున్నాం అంటే లేదన్నట్టే. సో HM డాట్ పుట్ ఓకే నమ్స్ ఆఫ్ I కామా ఇండిసెస్. సో ఇలా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎర్రర్ వస్తుందని నా ఫీలింగ్, రిటర్న్ న్యూ ఆఫ్ HM డాట్ గెట్ కీ దగ్గర అది.
ఎందుకంటే బ్రేసెస్ ఇలా ఇవ్వకూడదు అనుకుంటా. కొత్త అరే ఎలా క్రియేట్ చేస్తారు? ఇలానా? అంటే ఒక అరే క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో హౌ టు క్రియేట్ అన్ అరే అనేది తెలియట్లే. డౌట్ ఉందా అంటే ఓకే, అది కాదులే, కామెంట్ అది కాదు. సో మేబీ న్యూ అనేది ఉండకూడదేమో, లైక్ న్యూ అనేది అవసరం లేదేమో అని నా ఫీలింగ్. ఓకే, మేబీ ఇక్కడ న్యూ లేకపోయినా పర్లేదేమో. ఓకే, ఎక్స్పెక్టెడ్ హెచ్ఎం డాట్ కి. యాక్చువల్లీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. ఎలా చేయొచ్చు చెప్పేదా? ఇంటీజర్ టైప్ ఆఫ్ ఇక్కడ అరే క్రియేట్ చేసి ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ 2 అని ఇచ్చేసామనుకోండి, ఉన్న ప్రాబ్లం వెళ్ళిపోద్ది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ రిటర్న్ చేసేయాలి ఏఆర్ఆర్. ఓకే, అది రిటర్న్ అయ్యే లోపల ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఏఆర్ఆర్ ఆఫ్ 0. లేకేమో మనము ఏమంటారు, హెచ్ఎం డాట్ గెట్ మనకున్న వాల్యూ ఏది, కీ అనే వాల్యూ ఇవ్వాలి. ఇచ్చి అంతే. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 లేకి మనకు ఐ అనే వాల్యూ ఇవ్వాలి. ఇది కొంచెం లెంత్ ఉందని చెప్పి అలా ట్రై చేశా, బట్ చూద్దాం. ఎర్రర్ వచ్చింది. ఇక్కడ కీ అనే దగ్గర ఇంటీజర్ టైప్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమైంది, రిటర్న్ స్టేట్మెంట్ మిస్సింగ్ అంట. మనకు అది అవసరం లేదు, మనం ఎంటీగా కూడా రిటర్న్ చేయొచ్చు ఇక్కడ. సో రిటర్న్ 0. ఓకే, అది కూడా అరేనే కాబట్టి రిటర్న్ ఏఆర్ఆర్, ఏం పర్లేదు, ఎంటీ అరే రిటర్న్ అవుతుంది. ఓకే, అరే అనేది ఇక్కడ క్రియేట్ చేసాం కాబట్టి అక్కడ రాదు. సో అరేని బయట క్రియేట్ చేయాలి. ఏంటబ్బా ఇన్ని జావా, నిజంగా ఫస్ట్ టైం నాకు పైథాన్ బెటర్ అనిపిస్తుంది, టు బి ఫ్రాంక్. ఎంత నేను జావా ఇష్టమైనా సరే పైథాన్ బెటర్ అనిపించింది ఈ విషయంలో. పైథాన్ కూడా ఈజీగా రాయాల్సి వచ్చింది, బట్ జావా ఫాస్ట్ ఉంటుంది. ఏం చేయమంటారు, జావాతో మొదలు పెట్టా. అదేమో 98.9. అదేంటది 100% కాదా? సో గైస్, ఇప్పుడు 100% కావాలంటే ఏం చేయాలి చెప్పండి. అదే లాజిక్ యూస్ చేశాను, బట్ ఏమంటారు, వీటి ఇదేనా మారట్లే. బట్ ఏమంటారు, ఈ కొత్త అరే క్రియేట్ చేయడం వల్ల ఏదో కొంచెం లాగ్ అయినట్టుంది. సో ఎలా క్రియేట్ చేయొచ్చు మనం ఒకసారి ఏమంటారు చాట్ జీపీటీని అడుగుదాం. హౌ టు రిటర్న్ an array in Java. సో చూద్దాం. సో యూ కెన్ రిటర్న్ an array, ఓకే, వితౌట్ క్రియేటింగ్ అరే. ఓకే, ఇంట్ అరే అన్నప్పుడు ఇలా బ్రేసెస్ క్రియేట్ చేసి చేయొచ్చా? వితౌట్ క్రియేటింగ్ రెఫరెన్స్ ఆఫ్ అన్ అరే. అంటే మనకి రెఫరెన్స్ అవసరం లే. ఇఫ్ యూ వాంట్ రిటర్న్ అన్ అరే వితౌట్ క్రియేటింగ్ ఎ నేమ్డ్ రెఫరెన్స్, రిటర్న్ ఓకే ఇలా ఇవ్వాలా, న్యూ ఇంటీజర్ అని చెప్పి మెన్షన్ చేసి తర్వాత ఇలా ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? ఇది మనం తీసుకోవాల్సిన ఏమంటారు కోడ్, లైన్ ఆఫ్ కోడ్. అది సింటాక్స్ తెలియకంటే అట్టే ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండు రిమూవ్ చేసేసి మంచిగా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇది యాడ్ చేసి లైన్, ఇక్కడ కూడా ఇది రిమూవ్ చేసేయచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాది 100% బీట్ చేసినట్టు అవుతుంది. టూ ఇవ్వాలంతే వాల్యూస్. సో ఏదేంటి, హెచ్ఎం డాట్ గెట్కి ఇంకొక వాల్యూ ఐ, ఈ రెండు రిటర్న్ చేస్తే సరిపోద్ది. సో ఇది కానీ రన్ అయితే మనం అయిపోయినట్టే. ఏదో ఎర్రర్ వచ్చింది, దేవుడా. ఏఆర్ఆర్ లేదా? సరే అయితే న్యూ ఇంట్ రిటర్న్ చేసుకో చాలు. ఎర్రర్ వస్తుంది చూడండి, సింటాక్స్ ఎర్రర్ రానియండి. నాకు తెలుసు ఎంటీ. అది ఫైనలీ వి డిడ్ ఇట్. ఓకే, అది 98.98%. ఎవరో ఇద్దరు మహానుభావులు 100% ఇచ్చిన వాళ్ళు. సో వాళ్ళ కోడ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది.
లేదా నాకంటే బెటర్ ఏదైనా స్టాటిక్ ఏదైనా యూస్ చేసి ఉంటారా? చూద్దాం ఒకసారి. ఓకే. సేమ్ 2 అరేస్ తీసుకున్నాడు. 2 ఫర్ లూప్స్ తీసుకున్నాడు. స్టిల్ అది బెటర్ ఎలా వచ్చింది? j ఈక్వల్ టు i. హౌ కెన్ దిస్ బి? ఫస్ట్ అసలు ఈ లాజిక్ ఏంటో చూద్దాం చూడండి ఒకసారి. మనోడు 2 ఫర్ లూప్స్ యూస్ చేసి కూడా 100% బీట్ చేశాడంటే అవునండి. ఒకసారి కోడ్ కాపీ చేసుకొని మనం రన్ చేసి చూద్దాం. నిజంగా 100% బీట్ చేసిందా? చేస్తే ఎలా చేసింది? నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇలాగా. ఓకే. అయ్యో! నా పాత కోడ్ కాపీ చేసుకోవాలి. దీన్ని మనము ఏమంటారు? మన యొక్క విఎస్ కోడ్‌లో అప్‌లోడ్ చేసి గిట్‌హబ్‌ని అప్డేట్ చేశాక మళ్ళీ అతని కోడ్ చూద్దాం. ఓకే. టూసమ్ డాట్ జావా ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఓకే. డన్. సో ఏం చేద్దామంటే టెర్మినల్కి వెళ్ళి న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి గిట్ యాడ్ డాట్ ఓకే యాడ్ అయిపోయింది. గిట్ కమిట్ చేద్దాం. కమిట్ ఆల్ విత్ మెసేజ్. సో టు సమ్ ప్రాబ్లం. ఓకే. గిట్ పుష్. ఓకే. అయ్యింది. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు వాడు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఎలా చేశాడు అని. నేను కూడా కొత్తగా చూస్తున్నా. సో సబ్మిట్. సో ఇక్కడ ఉంది ప్రాబ్లము. ఓకే. సో మనం వీడి కోడ్ ఏం పేస్ట్ చేయలే కదా, మన కోడే కదా. మందేలే కోడ్. హెచ్ఎం అని ఉంది మందే. సో ఇది ఓకే. ఇంకా అవసరం లేదు. సో చూద్దాం మనోడు అసలు ఏం కోడ్ రాశాడో చూద్దాం ఒకసారి. సో చూద్దాం. ఇది అన్నిటికంటే టాప్ కోడ్ 100 కోడ్. సో ఎలా చేశాడు అని కొంచెం డీబగ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి టెస్ట్ కేసెస్ పెట్టుకుందాం పక్కన. సో దట్ మనకి ఐడియా వస్తుంది. ఇది టెస్ట్ కేస్ అనుకోండి. ఎలా చేశాడు? ఫస్ట్ ఒక అరే తీసుకున్నాడు. అదే ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి అరే తీసుకున్నాడు. ఓకే ఫైన్. ఇదిగోండి అరే తీసుకున్నా. ఏఆర్ఆర్ దాని పేరు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఐని 1తో స్టార్ట్ చేశాడు. ఓకే. ఇక్కడ ఐ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు వెళ్ళాలి ఇది? ఐ లెస్ దెన్ ఆర్ నమ్స్ అంటే లాస్ట్ వరకు వెళ్ళడానికి ఫిక్స్. ఓకే. ఇది దాని ఎండ్ పాయింట్. నెక్స్ట్ జే అనేది ఐ ఎక్కడ ఉంటే అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. జే లెస్ దెన్ నమ్స్ జే ప్లస్ ప్లస్ అంటే జే అనేది ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే. ఇఫ్ నమ్స్ ఆఫ్ జే ప్లస్ నమ్స్ ఆఫ్ జే మైనస్ ఐ. వాట్? నమ్స్ ఆఫ్ జే అంటే 2. నమ్స్ ఆఫ్ జే మైనస్ ఐ. జే మైనస్ ఐ అంటే ఎంత? 1 మైనస్ 1 0. సారీ 0 మైనస్ 0 0. మళ్ళీ ఇది 2 ఈక్వల్ టు టార్గెటా 9. రాంగ్. ఓకే. రాంగ్ కాబట్టి ఫస్ట్ది కేసు ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి జే అనేది నమ్స్ ఆఫ్ జే అంటే 7. 7 అంటే ఇది ఐ మీన్ జే వాల్యూ 1 ఉంది, ఇదేమో 0 ఉంది. 1 మైనస్ 0 అంటే 1. మళ్ళీ ఇక్కడ జే మైనస్ ఐ అన్నా కూడా 1 మైనస్ 0 అన్నా కూడా 1 మైనస్ 0 ఎంత గైస్? 1 కదా. సో మళ్ళీ 7 7 14 వస్తుంది. సో రాంగ్. ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇక్కడే ప్రింట్ చేద్దాం చూడండి. సో ఇక్కడ వాడు ఏం చేయాలనుకున్నాడో తెలిసిపోద్ది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నమ్స్ ఆఫ్ జే. అంతకంటే ముందు మనము జేని ఐ మీన్ జే వాల్యూని ప్రింట్ చేద్దాం. జే ప్లస్ ఈక్వల్ టు ఓకే ఫస్ట్ జే ప్రింట్ అవుతుంది, మళ్ళీ నమ్స్ ఆఫ్ జే అనేది ప్రింట్ అవుతుంది. లైక్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకుందాం ఇలా యారోతో. ఓకే. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ వస్తుంది. తర్వాత మళ్ళీ జే మైనస్ ఐ. జే మైనస్ ఐ. ఓకే. ప్రింట్ అవుతుంది. జే మైనస్ ఐ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఏం ప్రింట్ అవ్వాలి? సపోజ్ మనకు వాడు ఏదైతే నెంబర్ చెప్తున్నాడు, యాడ్ చేస్తున్నాడు, అది ప్రింట్ అవ్వాలి. ఓకే. వాడు ఏం చెప్పాడు నెంబరు? నమ్స్ ఆఫ్ జే మైనస్ ఐ అని.
ఓకే. సో, చూద్దాం. టు బీ ఫ్రాంక్ నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉంటది. సో, హౌ ఈస్ ఇట్ బెటర్ దెన్ 7, 2 ఓకే. 2, 3 1 ఇండిసెస్ 1 ఇది 1 దగ్గర ఉంది. ఓకే. ఇది ఇండిసెస్ 0 ఇక్కడుంది. 3, 2 అంటే ఇక్కడ 5 అయింది. అవ్వలే. హౌ? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో, ఓకే. ఏదైనా పెద్ద టెస్ట్ కేస్ చూద్దాం. 3, 3 అన్ని చిన్నగా ఉన్నాయి. లైక్ లాజిక్ కరెక్టే. బట్ ఇది ఎన్ స్క్వేర్ కదా! వెయిట్ ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం. వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ కోడ్? గైస్ ఖచ్చితంగా చెప్తున్నాను. అదేదో టైం కాంప్లెక్సిటీ తక్కువే అనుకుంటా. సి హౌ మెనీ ఇటరేషన్స్ ఇట్ విల్ డూ? n-1 ఇంటూ n అంటే ఆల్మోస్ట్ ఎన్ స్క్వేర్ ఇది. సో ఇదిగోండి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే. ఇదేంటి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కోడ్ ఇది. ఓకే. ఇప్పుడు నా కోడ్ చూపిస్తాడు చూడండి. సో మనం ఇందాక సబ్మిట్ చేసిన కోడ్ ఇక్కడ ఉంటాయి సబ్మిషన్స్. ఇక్కడ ఇక్కడ పాత సబ్మిషన్లు ఎక్కడ ఉంటాయి అబ్బా? ఇక్కడ అనుకుంటా. ఇక్కడ సబ్మిషన్ నోట్స్ ఇక్కడ. సో ఒక 5 మినిట్స్ అగో ఇదే అనుకుంటా. ఇదా ఓకే. ఇది తీసుకుందాం. ఏంటిది రావట్లేదండి? కోడ్ మామూలుగా వస్తుంది. ఓ సరే అండి. కంట్రోల్ జెడ్ కొడతా. మనకు ఆన్సర్ వస్తుందేమో. వెయిట్ 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 ఇదే కదా? ఇదే మన కోడ్. సబ్మిట్. వెయిట్ వెయిట్ ఇది ఇక్కడ ఇది అవసరం లేదు. కంట్రోల్ వై వెయిట్ 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 రిటర్న్ వెయిట్ ఇంకా ఇక్కడ కూడా రావాలి. కంట్రోల్ జెడ్ ఇది మన కోడ్. ఓకే. సో సబ్మిట్. మంది 100% రాలే. వాడిదేమో 100% వచ్చి మంది 98.99 వచ్చింది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూపిస్తాయి చూడండి. సో ఖచ్చితంగా లీడ్ కోడ్ మనల్ని మోసం చేసింది. బా ఏదన్నా కనుక్కున్నాను నేను. చూడండి లైక్ మన టైం కాంప్లెక్సిటీ చూద్దాం. వెయిట్ అడుగుదాం. మన కోడ్ని కూడా చెక్ చేసి టైం కాంప్లెక్సిటీ చెప్తుంది. మనది ఆర్డర్ ఆఫ్ ఎన్, వాడిది ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. స్టిల్ వాడిదే ఆప్టిమైజ్డ్ అని వచ్చింది. ఎందుకు? ఏంటిది? కోడ్ ఏం రన్ అవ్వట్లే. హలో ఎక్స్క్యూజ్ మీ చాట్ జీపీటీ గారు ఉన్నారా? హలో సార్. బాగుందండి. కరెక్ట్ టైంలో హ్యాంగ్ అవుతున్నాయి. give me time complexity of this code. చూడండి ఆర్డర్ ఆఫ్ ఎన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ కేమో మనకి టైం కాంప్లెక్సిటీ, ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీకి ఏమో మనకి 98.98% పాస్ అయింది. బట్ అతను ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ రాసినా కూడా 100% పాస్ అయింది. హౌ? లీడ్ కోడ్ హౌ? లీడ్ కోడ్ నేను గుడ్డిగా నమ్మేస్తున్నా నిన్ను. చూడండి ఇక్కడ కోడ్ కూడా ఇస్తారు చూడండి. ఇక్కడ నొక్కితే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇది. ఓకే. బట్ అది 100%లో ఉంది. ఐ డోంట్ నో. మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్లు చెప్పండి. అబ్బా ఎవరైతే లీడ్ కోడ్ చేస్తున్నారో నాతో పాటు. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం. మామూలుగా నేను చెక్ చేసుకుంటూ ఉంటాను టాప్ కోడ్ ఎలా రాశారని. బట్ ఈ మోసం నేను ఎక్కడా చూడలేదు. అది. సో ఎనీవేస్ ఈరోజు అయితే సాల్వ్ చేసాము. ఒకసారి అడుగుతాను దాన్ని కూడా. లైక్ ఈ కోడ్ కూడా ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాం. కంపేర్ దీస్ టూ కోడ్స్ విచ్ ఇస్ బెటర్ అని. కంపేర్ టూ కోడ్స్, టెల్
ది బెస్ట్ కోడ్. దేవుడా నాదే రావాలి ప్లీజ్. ఓకే, టైం కాంప్లెక్సిటీ, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్స్, ఓకే, కరెక్ట్నెస్, రీడబిలిటీ. చూడండి మందే రైట్, టైం కాంప్లెక్సిటీ మందే, ఓకే, కరెక్ట్నెస్ మందే, క్లీన్ కూడా మందే. సో హ్యాష్ మ్యాప్ వర్షన్ ఇస్ ఫాస్టర్, మందే ఫాస్టర్, అక్యూరేట్. లీడ్ కోడ్దే తప్పు, మనం కేసు పెడదాం లీడ్ కోడ్ మీద. ఎవరు వస్తారు చెప్పండి నాతో పాటు లీడ్ కోడ్ మీద కేసు పెట్టడానికి? కామెంట్లో చెప్పండి, ఎవరన్నా వస్తారా నాతో పాటు? గైస్ మాట్లాడండి గైస్, మాట్లాడితేనే మనం నేర్చుకుంటాము. ఓకే దెన్ షౌట్అవుట్ ఇచ్చేసి ఎండ్ చేద్దాము. సో ఫస్ట్ ప్లేస్ మనకైతే రాకేష్ బ్రో తీసుకున్నారు. సో ఈరోజు షౌట్అవుట్ గోస్ టు రాకేష్, సెకండ్ షౌట్అవుట్ గోస్ టు శృతి, థర్డ్ షౌట్అవుట్ గో టు సుశీల్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ ఫర్ మేకింగ్ దిస్ సెషన్ ఫన్. సో మనం 6 అయింది కదా, 6:05కి లేదా 6:10కి ఎండ్ చేసేద్దాం. ఓకే, ఎవరైనా చాట్ చేసే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈరోజు సెషన్ అయితే ఎండ్ అయింది. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకంటే పాత క్వశ్చన్లు ఏమైనా సాల్వ్ చేయమన్నా కూడా సాల్వ్ చేస్తాను నేను. ఓకేనా? ఐ థింక్ ఎవరికి ఏం డౌట్స్ లేవనుకుంటా, ఏమి కామెంట్స్లో ఏం చెప్పట్లేదు. సో షుడ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎస్ అండ్ క్లోజ్ చేసేనా సెషన్ని? సో 6:05 క్లోజ్ చేస్తాను, మీకోసం ఉంచుతాను 2 నిమిషాలు ఉంటాను ఆన్లైన్లో. సో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తర్వాత 6:05కి ఎండ్ చేద్దాం. బట్ లీడ్ కోడ్ gave my code 98.8% in space complexity, but he got 100%. Do you know why? Is there any algorithm to beat lead code? Actually, ఏదైనా algorithm ఉందా? Great question. You are diving into performance metrics on lead code. You are noticing something subtle అంటే wrong అనా? Okay. Your brute force like code score 98 in space, but HashMap version is scored 100 overall. No, you are wrong. Both are time complexity and brute force got more score. For now, that's interesting. You are saying the brute force like solution with the J and J minus loop scored higher on lead code than HashMap solution, even though it's technically order of n square term. Yes, అదే. That can seem confusing, but here why this happens. It's mostly about real world performance versus theoretical complexity. ఇదిగోండి మనకి ఇది ఒకటి తెలియాలన్నమాట. రియల్ వరల్డ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, థియరిటికల్గా కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందని. ఆల్వేస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేరే బెటర్ అని చెప్పి ఎప్పుడు చెప్పలేము. కొన్నిసార్లు ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీయే బెటర్ అని చెప్పలేము. కొన్నిసార్లు ఆర్డర్ ఆఫ్ ఎన్ కూడా బెటర్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, లీడ్ కోడ్ బెంచ్ మార్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ రియల్ టైం ఎగ్జిక్యూషన్. అంటే రియల్ టైంలో ఎంత టైం తీసుకున్నా అనే దాని మీద బేస్ చేసుకొని ఇస్తారనమాట. లీడ్ కోడ్ డస్ నాట్ జస్ట్ లుక్ అట్ బిగో. లీడ్ కోడ్కి బిగోతో సంబంధం ఉండదు. మన టెస్ట్ కోడ్ని మన టెస్ట్ అయినా ఏమంటారు, మన ఇచ్చిన టెస్ట్ కేసెస్ని అది రన్ చేసుకుంటుంది కోడ్ని. అక్కడ ఎంత టైం పడుతుందో ఆ రన్ టైంనే ఇస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ యూఆర్ బ్రూట్ ఫోర్ కోడ్ ఫినిషెస్ క్విక్లీ ఎనఫ్ ఆన్ ద యాక్చువల్ ఇన్పుట్. అంటే మనం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్కి మన కోడ్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అందుకే ఆ 2% గ్యాప్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్కి ఇంకా ఆర్డర్ ఆఫ్ ఎన్కి. అలాగైతే మనం ఫస్ట్ రాసిన కోడ్ కూడా ఇదే కదా, లూపింగ్ పెట్టి. మళ్ళీ అదెందుకు సరిగ్గా రాలేదో నాకు అర్థం కావట్లేదు. సో మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి గైస్. మనకి పెద్దగా అర్థం కాలేదు, బట్ నాకు ఒకటైతే అర్థమైంది.
ఇంటర్వ్యూకి జస్ట్ మనం ఏమంటారు ఆర్డర్స్ తగ్గిస్తే చాలు, టైం కాంప్లెక్సిటీ థియరిటికల్గా తగ్గిస్తే చాలు, ప్రాక్టికల్గా ఏం పెద్ద అడగరు వాళ్ళు. ఇదిగోండి, యువర్ కోడ్ ఈస్ లీనియర్ అండ్ సమ్ టైమ్స్ ఫాస్టర్ ఫర్ స్మాల్ ఇన్పుట్స్, హ్యాష్ మ్యాప్ ఇస్ స్టిల్ బెస్ట్ ఫర్ ద లార్జ్ ఇన్పుట్ ఆర్ ఇంటర్వ్యూస్. చెప్పాక ఇంటర్వ్యూస్లో మనకి ఇదే అడుగుతారు. లీడ్ కోడ్ స్కోర్స్ ఆర్ రిలేటివ్, డోంట్ స్ట్రెస్ ఇఫ్ యూ సీ 98.98% ఇన్స్టెడ్ ఆఫ్ 100. యూ డిడెంట్ బీట్ ద అల్గరిథమ్, యూ జస్ట్ ఆప్టిమైజ్డ్ అరౌండ్ ఇట్. ఓకే, ఓకేనా? ఏంటబ్బా ఇంత మనం చాలా పెద్ద విషయం కనుక్కున్నాం, మీ దగ్గర అసలు రిప్లై లేదు, పోండి అయ్యా, నేను ఫీల్ అయ్యా. చాలా పెద్ద విషయం కనుక్కున్నాం, మీ దగ్గర అసలు రిప్లై లేదు, పోండి అయ్యా. బాయ్ గైస్, అయితే విల్ సీ యూ టుమారో. ఓకే, టేక్ కేర్.